బంగ్లాదేశ్ రాజకీయాలు కొలిక్కి వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా పెద్ద కుమారుడు తారిక్ రెహమాన్ సుదీర్ఘ విరామం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆయన రాకతో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. బంగ్లాదేశ్ కాబోయే ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ అని దేశమంతా చర్చ జరుగుతోంది. అసలు ఈ తారిక్ రెహమాన్ ఎవరు? ఆయన 17 ఏళ్లు లండన్లో ఎందుకు తలదాచుకున్నారు? ఆయన రాక భారత్పై ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత లండన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు. 60 ఏళ్ల ఈ నేతను బంగ్లాదేశ్లో యువరాజుగా పిలుస్తారు. తారిక్ రెహమాన్ తూర్పు పాకిస్తాన్గా ఉన్న బంగ్లాదేశ్లో 1965లో జన్మించారు. 1971 విముక్తి యుద్ధ సమయంలో కేవలం 6 ఏళ్ల వయసులో జైలుకు వెళ్లారు. అందుకే ఆయనను అతి చిన్న వయస్కుడైన యుద్ధ ఖైదీగా అభిమానులు చెప్పుకుంటారు. ఆయన తండ్రి జియావుర్ రెహమాన్ 1975లో జరిగిన సైనిక తిరుగుబాటు తర్వాత అధికారంలోకి వచ్చారు. అదే తిరుగుబాటులో దేశ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జియా కుటుంబం, హసీనా కుటుంబాల మధ్య దీర్ఘకాలిక రాజకీయ శత్రుత్వానికి కారణమైంది. జియావుర్ రెహమాన్ 1977 నుంచి 1981 వరకు అధ్యక్షుడిగా పనిచేసి బిఎన్పిని స్థాపించారు. అయితే 1981లో సైనిక తిరుగుబాటులో ఆయన హత్యకు గురికాగా ఆయన భార్య ఖలీదా జియా పార్టీ నాయకత్వం స్వీకరించి 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తారిక్ ఆమె పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు అరాఫత్ రెహమాన్ కోకో 2015లో థాయిలాండ్లో మరణించారు. భార్య జుబైదా రెహమాన్, కుమార్తె జైమా రెహమాన్తో కలిసి తారిక్ లండన్లో నివసిస్తున్నారు. 2000 సంవత్సరం ప్రారంభంలో ఖలీదా జియా ప్రభుత్వంలో తారిక్ అత్యంత ప్రభావశీల వ్యక్తిగా ఎదిగారు. హవాభవన్గా పిలిచే అనధికార అధికార కేంద్రంతో ఆయనకు సంబంధాలున్నాయని, ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2007లో తాత్కాలిక ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. 18 నెలలు జైల్లో గడిపిన ఆయన హింసకు గురయ్యానని పలుమార్లు ఆరోపించారు. 2008లో బెయిల్పై విడుదలయ్యాక అనారోగ్య సమస్యల పేరుతో లండన్ వెళ్లిపోయారు. ఆ తర్వాత షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం ఆయనపై అవినీతి, మనీ లాండరింగ్ కేసులతో పాటు 2004 గ్రెనేడ్ దాడి కేసులు నమోదు చేయగా న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. లండన్లో ఉంటూనే తారిక్ వీడియో కాల్స్, సోషల్ మీడియా ద్వారా స్వదేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. 2024లో జరిగిన విద్యార్థి ఉద్యమం హసీనా పతనానికి దారితీసింది. మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పలు కేసుల్లో తారిక్కు ఉపశమనం కల్పించింది. దీంతో ఆయన స్వదేశానికి తిరిగి రావడానికి మార్గం సుగమమైంది. తారిక్ రెహమాన్ తల్లి ఖలీదా జియా ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేస్తానని ప్రకటించినప్పటికీ ఆరోగ్యం క్షీణించడంతో అది సాధ్యం కాలేదు. దాంతో పార్టీకి పూర్తిస్థాయి నాయకత్వం వహించగల వ్యక్తిగా తారిక్ రెహమాన్ ఒక్కరే మిగిలారని బిఎన్పి నేతలు ఆశాభావంతో ఉన్నారు. দীর্ঘ 17 বছর পরে আমাদের মাঝে ফিরে আসছেন। আমরা আজকে অত্যন্ত আবেগ আপ্লুত। আমরা আমাদের নেতাকে ফিরে পাবো আমাদের মাঝে। আমাদের দেশটা তারেক রহমান আমাদের রাজনীতির অভিভাবক এবং দেশনেত্রী বেগম খালেদা জিয়া আজকে এই বাংলাদেশের সর্বস্তরের জনগণের অভিভাবকে পরিণত হয়েছেন. బంగ్లాదేశ్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. బంగ్లాదేశ్లో ఇప్పటి వరకు 2 మాత్రమే ప్రధాన పార్టీలు ఉండగా ఇప్పుడు 3వ పార్టీ చేరింది. వీరికి తోడు అతివాద జమాతే ఇస్లామీ పార్టీ ఉండనే ఉంది. వీరందరినీ తట్టుకుని తారిక్ రెహమాన్ రాజకీయంగా నెగ్గుకు రాగలరా? బంగ్లాదేశ్ ఎన్నికల ముఖ చిత్రాన్ని విశ్లేషిద్దాం. ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనా తప్పుకున్నాక మహమ్మద్ యూనిస్ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న మహమ్మద్ యూనిస్ నాయకత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బంగ్లాదేశీలకు చాలా తొందరగా భ్రమలు తొలిగాయి. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ యూనిస్ నాయకత్వాన 2026 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి.
ప్రస్తుతం అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీల మధ్యనే పోటీ ఉండగా షేక్ హసీనాకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థి ఉద్యమ నాయకులు అందరూ కలిసి నేషనలిస్ట్ సిటిజన్ పార్టీని స్థాపించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికలకు సిద్ధమవుతుండగా ఆ పార్టీ నేత షరీఫ్ ఉస్మాన్ బిన్ హదీ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత అదే పార్టీకి చెందిన మరో నేతపై కాల్పులు జరిగాయి. వీటి వెనుక భారత్ నిఘా సంస్థ రా ఉందని అక్కడి పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. సిటిజన్ పార్టీని నిలువరించేందుకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీలు ఈ తతంగం నడిపిస్తున్నాయని చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరో ముఖ్యమైన పార్టీ జమాతే ఇస్లామీ. ఈ పార్టీ మతపరంగా లౌకికంగా ఉన్నట్లు కనిపించినా ఇటీవల దాని నిజస్వరూపం బయటపడుతోంది. మత విశ్వాసాల పేరుతో జమాతే ఇస్లామీ ప్రజల్లో మత మౌఢ్యాన్ని నింపుతోంది. బంగ్లాదేశ్లో ఇప్పుడు మహిళలు బహిరంగ ప్రదేశాల్లో సంచరించటం, ఉన్నత విద్య, ఉద్యోగాలు చేయటంపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఉర్దూను వ్యతిరేకించిన బంగ్లాదేశ్లో ఇప్పుడు బెంగాలీతో పాటు ఉర్దూ నేర్చుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. మదరసాలు తామర తంపరగా పెరుగుతున్నాయి. మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలతో బడా కాలనీలు ఏర్పడ్డాయి. వీటన్నింటి వెనుక జమాతే ఇస్లామీ పగడ్బందీ ప్రణాళిక అమలు చేస్తోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్ర సంస్థలతో జమాతేకు సంబంధాలు ఉన్నాయని బలమైన ఆరోపణలు ఉన్నాయి. Well, I think the situation within Bangladesh is very volatile because, of course, we know that Osman Hadi, that person who heads the Inqilab Manch, he was shot at and he died. But now there's a huge difference of opinion between this Inqilab Manch and their supporters and the Yunus regime. And you know that immediately after Osman Hadi was shot at, we had a lot of the Bangladesh Foreign Office called our High Commissioner in Dhaka, called him to the Foreign Office and said that India is involved and that the person has escaped to India. We of course protested vigorously. బంగ్లాదేశ్ అవతరణను వ్యతిరేకించిన జమాతే ఇస్లామీకి రాజకీయంగా ఇప్పటి వరకు పట్టు లభించలేదు. ప్రతి ఎన్నికల్లో భంగపాటే ఎదురైంది. 2001లో బేగం ఖలీదా జియా సమయంలో అత్యవసర సీట్లతో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో అంటకాగి ప్రభుత్వంలో చేరింది. తారిక్ రెహమాన్ రాకతో బిఎన్పీతో పోల్చితే జమాతే ఇస్లామీ నాయకత్వంలో ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మియా గోలం పర్వర్ చాప కింద నీరులా ఇస్లామిక్ అతివాద భావజాలాన్ని ఎగదోస్తున్నాడని బంగ్లాదేశ్ మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చి బంగ్లాదేశ్ ముఖచిత్రాన్నే మార్చాలని జమాతే ఇస్లామీ కలలు కంటోంది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా భారత్పై ప్రభావం ఉంటుంది. ఇరు దేశాల సంబంధాలను ప్రభావితం చేస్తాయి. అతివాదులను కట్టడి చేసే దిశగా భారత్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? బంగ్లాదేశ్ ఎన్నికలు పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ఏ విధమైన సంబంధం ఉండబోతోందో తెలుసుకుందాం. బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా పొరుగు దేశంతో సఖ్యత పాటించాలి. ఈ విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడితే ఒడిదుడుకులు ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే భారత్ ఈ విషయం ముందే గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకుంటోందని, ఇండియాతో ఢీకొంటే ఆర్థికంగా నష్టపోయేది బంగ్లాదేశ్ అని తెలిసే విధంగా ఢిల్లీ నాయకత్వం ఇప్పటికే పావులు కదుపుతోందని వార్తలు వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత విదేశాంగ విధానం కొత్త పుంతలు తొక్కుతోంది. శత్రువును నిలువరించేందుకు ఇండియా వెనుకాడటం లేదు. పెహల్గాం దాడి విషయంలో రుజువైంది. బంగ్లాదేశ్కు ఈ విషయం తెలుసు. అయితే మతోన్మాదులు అధికారంలోకి వస్తే ఎంతకైనా తెగిస్తారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బంగ్లాదేశ్లో అతివాదులు గెలిస్తే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టాలు తప్పవు. పశ్చిమ బెంగాల్లో 2026 మార్చిలో శాసనసభ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే 3 సార్లు గెలిచిన దీదీ ఈ దఫా గెలవాలంటే అన్ని వర్గాలను మెప్పించాల్సి ఉంది. కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో టీఎంసీ, బీజేపీల మధ్యనే పోరు ఉండే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ శరణార్థులతో పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే భౌగోళిక స్వరూపం మారుతోందని దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఓటరు లిస్టుల పరిశీలనతో దొంగ ఓట్లు ఏరివేస్తున్నారు. దీంట్లో అధికంగా బంగ్లాదేశ్ శరణార్థులు,
రోహింగ్యాలవే ఉన్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు పశ్చిమ బెంగాల్లో ప్రకంపనలు సృష్టించాయి. సరిహద్దుల్లో బంగ్లా చొరబాటుదారులను కట్టడి చేస్తున్నారు. బంగ్లాదేశ్లో అలజడి ఇలాగే కొనసాగితే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీకి కష్టాలు తప్పవు. ఒక వర్గానికే అనుకూలంగా ఉంటోందని జరుగుతున్న ప్రచారానికి తోడు మమతా బెనర్జీ ప్రసంగాలు కూడా ఆ విధంగానే ఉంటున్నాయి. బంగ్లాదేశ్ తాజా పరిణామాలు మమతా బెనర్జీకి పరీక్షగా మారబోతున్నాయి. బంగ్లాదేశ్ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న భారత్ అందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేస్తుందని న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇరుగు పొరుగు అనే విధానం నుంచి భారత్ బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది. బంగ్లాదేశ్ను నిలువరించకపోతే ఈశాన్య రాష్ట్రాలు రావణ కాష్టంగా మారే ప్రమాదం పొంచి ఉంది. బంగ్లాదేశ్లో ఏ పార్టీ గెలిచినా దౌత్య సంబంధాలు కొనసాగిస్తూనే సరిహద్దులను బలోపేతం చేయాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.